షారా దగ్గరికి వెళ్ళి 3 మానికల మెత్తని పిండిని పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. హలో అండి, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉందండి. మార్నింగ్ లేవగానే నేను చీకటిగానే ఉంది, ఇంకా తెల్లారలేదు. మార్నింగ్ లేవగానే వాకిలి ఊడ్చి నీళ్ళు చల్లడం అలవాటండి. ఇంకా లైట్ వేసాను కనపడట్లేదనేసి వాకిలి ఊడ్చి వాటర్ తీసుకొచ్చి నీళ్ళు చల్లి ఫస్ట్ లేవగానే ప్రేయర్ చేసుకుంటానండి. ప్రేయర్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయినా సరే బైబిల్ చదువుకొని తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాతనే ఇలా పనులు స్టార్ట్ చేస్తాను. ఇదైతే నాకు చిన్నప్పటి నుండి అలవాటు. ఎప్పుడైనా అవసరమైతే తప్ప బ్రష్ చేసుకోకుండా ఇలా చేయను. నాకు నేను జాబ్ చేసినప్పుడైతే హాలిడేస్ ఇచ్చినప్పుడైతే కొంచెం లేజీగానే ఉండేదాన్ని. అప్పుడు ఇలా చేయను. కానీ ప్రతిరోజు అలవాటైపోయింది. లేవగానే ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకొని బ్రష్ చేసుకొని తర్వాత ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటానన్నమాట. నీళ్ళు చల్లిన వెంటనే పాలు. ఒక్క రోజైనా టీ పొంగకుండా నేను టీ తాగలేదండి. ఏ రోజైనా ఈరోజు పొంగొద్దు అనుకుంటూ అది అక్కడ పెట్టి వేరే పని చేస్తూ ఉంటాను. అది అలా పొంగిపోతూ ఉంటుందండి. ఇంకా చిక్కుడుకాయలు ఉడకపెట్టాను చూడండి. చిక్కుడుకాయలు వేడి చేస్తానన్నమాట. ఇంకా ఇక్కడ అంకుల్ కింద పైనుండి బిల్డింగ్ కడిగేస్తున్నారు మొత్తం కింద వరకు. ఇంకా పక్కనేమో మా బావగారు బండి కడుక్కుంటున్నారు. ఆయన బండికి ఎదుగో చూడండి వాటర్. ఆయన బండి కూడా కడిగేస్తూ నా చెట్లకి కొన్ని పూల మొక్కలు ఉన్నాయి కదా, వాటికి కూడా వాటర్ పెట్టేశాడనమాట. 3 పనులు అయిపోయి, బిల్డింగ్ కడగడము, బండి కడగడము, వాటర్ పెట్టడం, అన్నీ 3 అయిపోయాయి. తర్వాత ఇంకా అన్నం చూడండి, రాత్రి అన్నం అంతా అలానే ఉండింది. ఇంకా పాలు పెట్టాను పక్కన. ఇంకా కొద్దిసేపు చల్లటి గాలి వస్తుందండి, కొంచెం అప్పుడు తెల్లవారిపోయింది. ఇంకా నేనైతే ఎంచక్కా కొంచెం టీ పెట్టుకొని హ్యాపీగా టీ అయితే నేను చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతానండి. కొద్దిసేపు ఇక్కడ బయట కూర్చొని చల్లటి గాలి, మార్నింగ్ ఎలా ఉంటుందండి వాతావరణం, చల్లగా ఉంటుంది కదా, ఆ చల్లటి గాలిలో టీ పెట్టుకొని కొంచెం హ్యాపీగా ఇలా కూర్చొని తాగుతున్నానండి. మార్నింగ్ అయితే బిస్కెట్స్ తక్కువ వేసుకుంటాను, ఈవినింగ్ అయితే టీలో ఇక్కడే కూర్చొని బిస్కెట్స్ వేసుకొని తాగుతూ ఉంటాను. ఆ టీ తాగిన ఫీలింగ్ కూడా ఉండాలి కదా, ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతూ ఉంటానండి. ఆ తర్వాత ఇంకా చిక్కుడుగాయ కర్రీ చూడండి. దీనిలో దంచినవి వెల్లుల్లి, ఈ మధ్య కూరలలో వెల్లుల్లి వేస్తే చాలా టేస్టీగా ఉందనేసి చూడండి, ఈ చిక్కుడుగాయ కర్రీ ఎంత టేస్టీగా ఉందంటే వీటిలోకి రొట్టెలు చేయాలనిపించింది. చిక్కుడుగాయ వేపుడు అనాలేమో దీన్ని, అంటే వాటర్ వేయకుండా ఆయిల్లోనే డీప్ ఫ్రై లాగా చేశాను. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా ఇప్పుడు మొదలైంది నా యుద్ధం. అయితే నాకు ఈ ఈ చపాతీ చేసేటప్పుడు ఒకటి గుర్తొచ్చిందండి. సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనపడ్డాడంట, 3 మనుష్యులలాగా. అయితే వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పి ఆ చెట్టు కింద కూర్చోబెట్టి, ఇంకా ఆయన గుడారం అనమాట, గుడారం దగ్గర వాళ్ళని కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి కడుక్కోమని చెప్పిన తర్వాత ఆయన తొందరగా వెళ్ళి వాళ్ళ భార్య షారాతో చెప్పాడంట, 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయాలి. అబ్బా! ఇంకా నేను ఈ కొంచెం రొట్టెలు చేయడానికే చాలా కష్టపడ్డానండి. మా ఇద్దరి కోసమే ఒక 6 రొట్టెలు చేశాను. ఇంకా దానికే నేను చాలా కష్టపడ్డాను. మరి ఆమె ఎలా చేసిందో, మరి ఆమె దగ్గర షారా దగ్గర పని మనుషులు ఉన్నారో. 3 మానికలంటే, మానిక అంటే 2 కేజీలండి మన లెక్కలో. 3 మానికలంటే 6 కేజీల రొట్టెల పిండి. అప్పుడు ఇంకా ఇలా చేయడానికి కంఫర్టబుల్గా ఉండదు. ఆమె ఎలా చేసిందో, నేనైతే ఈ రొట్టెలు చేసినంతసేపు నాకు ఆ షారానే గుర్తొచ్చిందండి, షారమ్మ గారు. అసలు ఆవిడ ఎలా చేశారా ఏంటి, అన్నీ చేసే వరకు వాళ్ళు వెయిట్ చేశారా, అంత ఎలా చేశారు అని అనిపించింది. ఆ తర్వాత ఒక మంచి లేగదూడను కూడా తెచ్చి చేశారులేండి, అది తర్వాత విషయం. కానీ నాకు ఈ రొట్టెలు చేయడము, ఇవన్నీ ఉన్నా కూడా మనకు అన్నీ కావాల్సినవన్నీ ఉన్నా కూడా ఇంకా నేనైతే పీట మీద చేయలేదు. పీట అప్పటికి దొరకలేదు, నేను ప్లేట్ మీద చేశానండి. ఇంకా రొట్టెలు గ్యాస్ పైననే కాల్చుకున్నాను. ఇంకా ఇలా రొట్టెలు చేసి కాల్చి వాళ్ళకి పెట్టే వరకు
వాళ్ళు వెయిట్ చేశారంట. చూడండి ఎంత పేషెన్సీ. అప్పటి ఆడవాళ్ళకి అందరికీ ఓపిక చాలా ఉంటది కదా! అలాంటి ఓపిక ఈరోజు మనందరికీ కూడా రావాలని కోరుకుంటున్నానండి. నాకు ఇది చేసినంత సేపు నాకు షారానే గుర్తొచ్చారనమాట. షారమ్మ గారు. ఇంకా ఈ వీడియో మీకెలా అనిపించిందండి? మీకు నచ్చిందా? మీకు నచ్చితే నా వీడియోని, నా ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నా షార్ట్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.